కనుమ శుభాకాంక్షలు. అండ్ మాది రాంబజరంగ్ మూవీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ సందీప్ అండ్ రాజ్ తరుణ్కి ఇది 25th ఫిలిం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 50 ఫిలిం కూడా మేమే చేస్తాం రాజ్తో. 50 ఫిలిం కూడా మేమే చేస్తాం డెఫినెట్గా. అండ్ అదే సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంది సార్. అండ్ మాన్సా, సట్నా అండ్ ఛాయాదేవి, మామన్ సినిమా ఛాయాదేవి, సిమ్రత్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది తను కూడా. అండ్ ఈ సినిమాకి సుధీర్ గారే కొంచెం కష్టం నాకు. మిగతా ఎవరు కష్టం కాదు, రాజ్ కాదు, శాండీ కాదు, ఇంకెవరు కాదు, ఓన్లీ డైరెక్టరే నాకు కష్టం. హస్బెండ్ కదండి, అందుకు హస్బెండ్ పక్కన పెడితే ఆయన డైరెక్టర్గా కష్టం నాకు అంతే. మిగతా అంతా హ్యాపీగా చేసాం. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శాండీకి ఎట్లయితే జార్జ్ రెడ్డిలో ఆడు నడిపే బండి సాంగ్ ఎట్లయితుందో ఇందులో ప్రాణం సాంగ్ కూడా శాండీకి వన్ ఆఫ్ ద సాంగ్ గా నిలిచిపోతుంది. అండ్ రాజు కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి 2. అండ్ మేము రీసెంట్ గా ఫినిష్ చేసుకున్న సాంగ్ రాంబజరంగ్ మీది సాంగ్ కూడా స్వర్ణగిరిలో చేసాం. సో అది కూడా మంచి సాంగ్ అవుతుంది. సో మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. కంపల్సరీ మీ ముందుకు ఇంకా మంచి సినిమాలతో వస్తాం. అండ్ రావి సార్ కూడా మాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్. మేమిద్దరం కలిసి ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒప్పుకున్నారు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్ గా చేశారు. సినిమాకి అలాగే వెంకట్ గారు విలన్ గా బాగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా గదర్ 2 బెంగాల్ ఫైల్స్ చేసిన సిమ్రత్ కౌర్ చేసింది. అలాగే ఛాయాదేవి తమిళ్లో 2 మూవీస్ చేసింది. బిచ్చగాడు, నిధి నాది ఒకే కథలో చేసిన సట్నా టీచర్స్ చేసింది. వీళ్ళందరూ 4 హీరోయిన్లు. అలాగే వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ ఈ సినిమాలో 4 కనిపిస్తారు. డెఫినెట్ గా మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. అక్కడ వాడిని నేను కూడా, కానీ ఇక్కడికి వచ్చాను. అందుకు మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం సినిమాని. ఇంకా చెప్పడానికి అయితే వీళ్ళిద్దరితో కొంచెం కష్టపడ్డాను నిజం చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు రప్పించడానికి, గడ్డం వేయడానికి, అంటే ఒకరు గడ్డం తీసేస్తే ఒకరు గడ్డం పెంచుకునేవారు, ఒకరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇది ఎందుకంటే బాగా చేసి ఆనందంలో చెప్తున్నాను. అలాగే స్వాతి రెడ్డి గారు, రవి బాల గారు బాగా సపోర్ట్ చేశారు నాకు. అలాగే మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అజయ్ విన్సెంట్ గారు డెఫినెట్ గా చాలా సినిమాలు చేశారు. ఆయనతో చేయడం నేను చాలా హ్యాపీ. ప్రవీణ్ పూడి గారు మంచి ఎడిటింగ్ చేశారు. అలాగే మా వెంకట్ గారు, కమల్ గారు, దీంట్లో చేసిన రవిశంకర్ గారు, రాజేంద్ర గారు చాలా బాగా చేశారు. కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎవరైనా తప్పులు ఉంటే క్షమించండి. మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. డెఫినెట్ గా థియేటర్ లో మాత్రం దద్దరిల్లుతుంది. డెఫినెట్ గా రాంబజరంగ్ అనే సినిమా ఇది నార్త్ ఇండియా కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఎంత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ. అండ్ రాజ్ తరుణ్ గారికి 25th ఫిలిం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా సంక్రాంతి ఛానల్లో 50వ సినిమా కూడా నేనే చేస్తాను డెఫినెట్ గా కోరుకుంటున్నాను. అలాగే నా శాండీ, రాజ్ తరుణ్ ఇద్దరు దేనికి ఇచ్చారంటే తాత మనవాడి కింద కూడా నేనే సినిమా తీయాలని కోరుకుంటున్నాను.